నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చాణక్య గురు. మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావటం జరిగినది. అదేమిటనగా, ఒక స్త్రీ సచ్చీలవతి అని ఎప్పుడు అనవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం. అనగా సచ్చీలవతి యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పబడింది. ఈ సూత్రాన్ని అనుసరించి సచ్చీలవతికి ముఖ్యంగా 3 లక్షణాలు కలిగి ఉండటం జరుగుతుంది. అందులో మొదటిది ఏమనగా, ఈ స్త్రీ ప్రాణులతో వైరాన్ని కలిగి ఉండకుండా ఉండటం జరుగుతుంది. అంటే ప్రాణులతో వైరం అస్సలే ఉండదు. ఇరుగు పొరుగుతో వారితో కానీ లేదా జంతువులతో కానీ ఎటువంటి పరిస్థితులలో వైరాన్ని కలిగి ఉండదు. ఇది మొదటి సూత్రం. ఇక రెండవ సూత్రం ఏమనగా, ఇతరులపై దయాగుణాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. అంటే ఏదైనటువంటి సందర్భములలో ఇతరులకు కలిగినటువంటి ఆపదల నుంచి కానీ లేదా ఇతరులకు సంభవించినటువంటి స్థితిలో కానీ కాస్త దయాగుణాన్ని అంటే దయను చూపించడం అనేటువంటిది ఉండటం జరుగుతుంది. ఇది రెండవ లక్షణం. ఇక మూడవ లక్షణం ఏమనగా, ఈ స్త్రీకి దాన గుణము కూడా అధికంగా ఉండటం జరుగుతుంది. అంటే పేదవారికి తమ దగ్గర తమకు తోచినటువంటి స్థాయిలో దానాన్ని చేయగలిగినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. అంటే ఈ 3 లక్షణాలను కలిగి ఉండటం అనగా, ఇతరుల పట్ల వైరాన్ని కలిగి ఉండకుండా ఉండటం, దయాగుణం కలిగి ఉండటం, దానగుణం కలిగి ఉండటం అన్నటువంటి ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నటువంటి స్త్రీని మనం సచ్చీలవతి అని పిలవడం జరుగుతుంది. ఇవి ఈ యొక్క సచ్చీలవతి యొక్క లక్షణాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి. అలాగే మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను. మీ చాణక్య గురు. నమస్కారం.